2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. భారతదేశం అండ్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. కానీ చాలా మంది యుద్ధం ఆగిందని కొంతమంది, ఆగలేదని ఇంకొంతమంది. అండ్ అలాగే ఇంకొక వైపు మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ 3 మొదలైంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఇంతకీ యుద్ధం యొక్క అప్డేట్స్ ఏంటి? దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే పాకిస్తాన్ యొక్క స్థావరాల మీద బ్రహ్మోస్ యొక్క క్షిపణి దాడి జరిగిందో ఇమ్మీడియట్ గా యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు తిరిగి చూస్తోంది. ఏమిటి బ్రహ్మోస్ అంటే? ఎన్నో రకాల మిసైల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల క్షిపణులు ఉన్నాయి. మన లాస్ట్ టైం మనం చూసాం S-400 లాంటి ఒక మిసైల్ మనం చూసాం. కానీ నిన్న భారత్ దాడి చేసినటువంటి ఏదైతే బ్రహ్మోస్ క్షిపణి ఉందో ఇప్పటి వరకు కూడా మనం ప్రయోగించలేదు. బ్రహ్మోస్ 2001లో రష్యా అదేవిధంగా భారతదేశం రెండు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసుకునే ఒక మిసైల్ వ్యవస్థ ఈ యొక్క బ్రహ్మోస్. యాక్చువల్ పేరులో బ్రహ్మోస్ అంటే ఏంటంటే బ్రహ్మపుత్ర నదికి సిండికేట్ గా బ్రహ్మాన్ని తీసుకున్నారు. అదేవిధంగా రష్యాలో నుండి మెవాస్కో అన్నటువంటి ఒక నదికి పేరు మీదుగా ఆ రెండు అక్షరాలు కలిపి బ్రహ్మోస్ అన్నటువంటి ఒక మిసైల్ తయారు చేశారు. అంటే ఈ రెండు కూడా మనకి 2001లో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం రష్యా భారతదేశం రెండు కలిసి సంయుక్తంగా డెవలప్ చేస్తున్నటువంటి ఒక మిసైల్ క్షిపణి ఈ బ్రహ్మోస్. అయితే గడచిన రెండు విడతలుగా మనకి ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత రెండు విడతలుగా స్టార్ట్ అయింది. ఆపరేషన్ 1 ఎప్పుడైతే పాకిస్తాన్ ఉన్నటువంటి కరాచీ, రావల్పిండి, పెషావర్, అదేవిధంగా బవల్పూర్, ముట్కి ఈ ప్రాంతాల మీద ఎప్పుడైతే దాడి చేశారో రెండోసారి నిన్న రీసెంట్ గా మళ్ళీ దాడి చేశారు. రెండోసారి దాడి చేసిన తర్వాత అమెరికా పెద్దన్న పాత్ర పోషించి అక్కడ రకరకాల కారణాలు ఏవైనా కావచ్చు రెండు కూడా ఈ సీజ్ ఆఫ్ ని ఏర్పాటు చేసుకున్నాయి. అంటే మేము ఇంకా కాల్పుల ఒప్పందం ఏదైతే ఉందో మరలా తిరిగి కొనసాగించము అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు. అయితే రీసెంట్ గా నిన్న జరిగిన తర్వాత మన ఐఏఎఫ్ ముఖ్యంగా వ్యోమికా సింగ్ అదేవిధంగా సోఫియా వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు, మేము భారతదేశం మాకు పూర్తిగా గవర్నమెంట్ పూర్తిగా మద్దతు ఇచ్చారు, మేము వాటిని నిలుపుదల చేసే ప్రసక్తే లేదు. ముఖ్యంగా 2 షరతులు అయితే ఉన్నాయి, ఆ 2 షరతులు అయ్యేదాకా పాకిస్తాన్ పై మేము దాడులు చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఒకటి, మా దాడులు పూర్తిగా ఎక్కడైతే టెర్రరిస్ట్ మూకలు ఉన్నాయో, ఉగ్రవాదుల యొక్క మూకలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మాత్రమే దాడి చేస్తాం తప్పించి అంటే పౌరులు కానీ ముఖ్యంగా సామాన్య ప్రజానీకం పైన మేము దాడులు చేయమని చెప్పి ముఖ్యంగా ప్రెస్ మీట్ లో విక్రమ్ మిస్త్రీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, మాట్లాడుకున్న తర్వాత సీజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత మరలా ఇమీడియట్ గా మరలా ఏదైతే మాట్లాడుకున్నటువంటి కాల్పులకు ఉల్లంఘన చేస్తూ పాకిస్తాన్ మరలా ముఖ్యంగా రాజౌరి, పూంచ్ సెక్టర్స్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలపైన, రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రాంతాలపైన దాడి చేయడం జరిగింది పాకిస్తాన్ యొక్క ఉగ్ర మూకలు. దీనికి ధీటుగా సమాధానం చెప్తూ నిన్న ఏం చేశారంటే బ్రహ్మోస్ ని ప్రయోగించడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా బ్రహ్మోస్ క్షిపణి నిన్న సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో నిన్న ప్రయోగించినప్పుడు యావత్ ప్రపంచం కూడా ఒక్కసారి భారతదేశం వైపు చూడడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణి మామూలు క్షిపణి కాదు, మిగిలిన ఉన్నటువంటి మిసైల్స్ లాంటి మిసైల్స్ కాదు. ఎలా వెళ్ళారంటే చివరికి ఇస్లామాబాద్ నుండి ఈ నూర్ఖాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళ అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు స్టోరేజ్ చేశారో, మన లాస్ట్ టైం ఒక వీడియోలో చేసాం మనం సిరి గారు. న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశం దగ్గర అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర 170 వరకు పైచులకు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇందులో వీటి యొక్క మిసైల్ యొక్క స్టేజ్ కూడా ఎలా ఉంటుందంటే సుమారుగా 2 కిలోమీటర్ల పరిధి నుంచి అప్ టు మాక్సిమం మనకి 100 కిలోమీటర్స్ పరిధి వరకు. అంటే ఒకసారి మిసైల్ క్షిపణిగానే ప్రయోగిస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం పచ్చగడ్డి కూడా కనుచూపు మేరలంటే రాబోయే 500 సంవత్సరాల్లో ఒక పచ్చగడ్డి కూడా మొలకెత్తే అవకాశం లేనటువంటి ప్రదేశంలో అటువంటి భయంకరమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి పాకిస్తాన్ యొక్క అమ్ముల పొద్దులో ఉండేట్టుగా ఇప్పటివరకు బీరాల పలుకుతుండేది పాకిస్తాన్. కానీ ఈ పాకిన జాతికి నిన్న బ్రహ్మోస్ క్షిపణి పెద్దగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ కి దగ్గరగా ఉన్నటువంటి ఎక్కడైతే ఏ స్థావరాల్లో వీటిని స్టోరేజ్ చేశారో, అంటే మనం చెప్పడం జరిగింది ఈ యొక్క మిసైల్స్ కూడా ఎలా చేస్తారంటే కొన్ని ఇన్స్టెంట్ గా ప్రయోగించే విధంగా ఉంటాయి, కొన్ని అక్కడక్కడ అసెంబ్లీ యూనిట్స్ కొన్ని ఉంటాయి. ఆ అసెంబ్లీ యూనిట్స్ అక్కడ అవన్నీ కూడా తీసుకొని వాటిని తర్వాత ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. ఇటువంటి సందర్భాలు ఏం చేశారంటే ఈ ఇస్లామాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క పర్వత శ్రేణుల్లో కొన్ని కిలోమీటర్ల పరిధి లోపలికి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే డ్రిల్ చేసుకుంటూ అక్కడ న్యూక్లియర్ వెపన్స్ దాడి చేయడం జరిగింది. దీన్ని గుర్తించినట్టు బ్రహ్మోస్ కూడా ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే స్టోరేజ్ చేశారో ఆ మొత్తం న్యూక్లియర్ వెపన్స్ ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి నిన్న మనకి కనిపించింది. దీనికి దీటుగా అమెరికన్స్ కూడా మాట్లాడుతూ ఈరోజు వాళ్ళకి ఏం చేస్తారంటే న్యూక్లియర్ వెపన్స్ నుంచి ఒక రేడియేషన్ ఎనర్జీ వస్తుంది. అంటే ఒకసారి యూజ్ చేసేసాక ఎటువంటి రేడియేషన్ వస్తుందో
అటువంటి రేడియేషన్ నిన్న ఇస్లామాబాద్ కి సమీపంలో ఎక్కడైతే స్టోరేజ్ చేశారో ఆ ప్రదేశంలో నుండి అక్కడి నుంచి రేడియేషన్స్ కనిపిస్తాయి. ఇమీడియట్ గా వీళ్ళు ఏం చేశారంటే యాంటీ స్క్వాడ్ ఆ బాడీస్ ఉంటాయి, అంటే నిజంగా అది యూజ్ చేస్తారా యూజ్ చేయని చెప్పి ఆ టెక్నాలజీ కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఆ టెక్నాలజీ కోసం అమెరికన్స్ సంప్రదించడం జరిగింది. అమెరికన్స్ ఏం చేస్తారంటే ఈ రోజు మార్నింగ్ ఆ యొక్క ఒక మిసైల్ కూడా పంపించారంటే నిజంగా అణుబాంబులు పనిచేస్తున్నాయా పని చేయట్లేదని చెప్పి వాటిని చెక్ చేసి ఒక మిషన్ టెక్నాలజీని వాళ్ళు పంపించడం కూడా జరిగింది. వాళ్ళ రిపోర్ట్ బహుశా ఈరోజు సాయంత్రానికి కానీ లేదా ఈ రోజు నైట్ కానీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా బహుశా పాకిస్తాన్ ఏదైతే ఇప్పటిదాకా బేరాలు పలికిందో, ఇప్పటిదాకా మా అంతటి వాళ్ళు లేరు, మాది పూర్తిగా అణ్వస్త్ర దేశం, మేము తలుచుకుంటే భారతదేశం 4 వైపులు కూడా ఆ సేతు హిమాచలం కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వైపు, అదేవిధంగా అటక్ నుంచి కటక్ వరకు ఉన్న మొత్తం భారతదేశాన్ని మేము 4 క్షిపణులను ప్రయోగిస్తే పూర్తిగా భస్మీపట్నం అయిపోతుందని బేరాలు పలికినటువంటి పాకిస్తాన్కి నిన్న చెప్పు దెబ్బ కలిగినట్టుగా నిన్న బ్రహ్మోస క్షిపణి ప్రయోగంతో విలవిలలాడిపోయింది. ఈ రోజు నిన్న పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితిని ఈరోజు నెట్టవేయడం జరిగింది. ఈ రోజు ఆ స్క్వాడ్ టెక్నాలజీ నిజంగా పాకిస్తాన్ లో న్యూక్లియర్ వెపన్స్ పనిచేస్తాయా పని చేయవా అన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నిజంగా పాకిస్తాన్ ఈ రోజు పరిస్థితి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ప్రీవియస్ మనం పనిచేసే నేతలు కావచ్చు, ప్రస్తుతం మనం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన ప్రతి అవసరం కూడా ఉంది. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ వాళ్ళు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం నావిగేషన్స్ నేవీ డిపార్ట్మెంట్స్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా సంయుక్తంగా నాట్ ఓన్లీ ఈ డిపార్ట్మెంట్స్ కి మద్దతుగా ఆ సేతు హిమాచలం కోట్లాది మంది ప్రజలు పాకిస్తాన్కి మనం చెప్పు దెబ్బ కలిగించాల్సిన అవసరం అయితే ఉంది, ధీటుగా పలకాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి సోషల్ మీడియా కావచ్చు, ఇతరత్ర మార్గాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఒక మద్దతు తెలుపుతున్నారు. ఒక సమర్థతగా ఉన్నటువంటి చాలా మంది ఇది జరగాలి, పాకిస్తాన్కి ఇప్పటికైనా బుద్ధి కలగాలి. గడిచిన 7 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో పాకిస్తాన్ భారతదేశం మీద చేస్తున్నటువంటి ఈ ముప్పేట దాడిని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సైనిక పటాలానికి పూర్తిగా మద్దతు తెలుపుతారు. నిజంగానే మన వీర కిషోరాలు విజృంభించి మన సత్తా ఏంటి, భారతదేశం యొక్క సత్తా ఏంటంది ప్రపంచాన్ని కూడా విలుపుచే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ మీద దాడి ద్వారా. బహుశా నేను అనుకుంటాను ఏదైతే ఆపరేషన్ సింధూర్ 3 అనే పార్ట్ తీసుకున్నారో ఈ పార్ట్ ఇప్పటివరకు ఆగేది కాదు. ప్రధానంగా 2 డిమాండ్స్ మొదలు పెట్టారు. ఒకటి పిఓకేని స్వాధీనం చేసుకోవడం, రెండవది ఎవరైతే మసూద్ అజర్ అని చెప్పామో, అంటే ఇతను లాస్ట్ టైం భారతదేశంలో చిచ్చులు పెట్టి ముంబై బాంబు పేలులకి ప్రధాన సూత్రధారి పాత్రధారి కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ ని ఈ రోజు మరలా ఒకసారి కాందహార్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లైట్ దీంట్లో హైజాక్ చేసి ఈ వ్యక్తిని మరలా పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లి ఈ రోజు ధైర్యంగా భారతదేశం ముందున నేను ఏమైనా చేయగలనండి బీరాలు పలికి మరలా రీసెంట్ గా జరిగిన పెహల్గాం దాడిలో కూడా లష్కర్ ఈ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఎంతో మంది ఉగ్రవాద స్థావరాలకి ఆలవాలమైనటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ ని భారతదేశానికి పూర్తిగా ఆయన్ని అప్పగించడం, రెండవది పిఓకని స్వాధించడం, ఈ 2 షరతులతోటి ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన డీజీఎంఓస్, అదేవిధంగా మొత్తం సైనిక పటాలం అంతా కూడా ఎవరైతే మేజర్స్ ఉన్నారో ఆర్మీ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజు మధ్యాహ్నం 2:30 సమావేశం జరిగే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ సీజ్ ఆఫ్ ఫైర్ చేయమంటారంటే మేము కాల్పుల విరమణ ఒప్పందం మాకు కావాలి, ఎందుకంటే మేము ఇప్పుడు ఫైట్ చేసే పరిస్థితులు లేం కాబట్టి మమ్మల్ని ఇమీడియట్ గా మమ్మల్ని విడిచిపెట్టినట్టుగా ఒక క్షమాభిక్ష పెట్టించమని చెప్పి ప్రపంచం ముందు మోకరిల్లినటువంటి ఈ పాకిస్తాన్ కుక్కలు ఏవైతే ఉన్నాయో చెప్పు దెబ్బతో మనం కొట్టేటట్టుగా ఈ 2 డిమాండ్స్ ప్రధానంగా ఒకటి పిఓకేని స్వాధీనం చేసుకోవడం. 1961లో మన భారతదేశం వేరే ప్రయత్నాలు ఉండేటప్పుడు ఆ సందర్భంలో మన దేశంలోకి చొచ్చుకొచ్చి ఈ రోజు పిఓకే అని చెప్పి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఈ రోజు మోడీ గారి నేతృత్వంలో పిఓకేను పూర్తిగా భారతదేశంలో విలీనం చేయాలి. ఎట్ ద సేమ్ టైం మసూద్ అజర్ ఉన్నాడో మసూద్ అజర్ కూడా భారతదేశానికి బందీగా పట్టించినప్పుడే అప్పుడు కానీ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 అనేది ఆ పార్ట్ ముగింపు అయ్యే అవకాశం అయితే లేదు. బహుశా ఈరోజు చర్చల్లో కూడా వీటిని తీవ్రంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది అయితే సిరిగారు. బట్ ఏదేమైనప్పుడు కూడా మన వీర కిశోరాలు వీర జవాన్లకి మాత్రం ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం కూడా బహుశా దేవుడి ఫోటో పెట్టుకుంటామో పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రతి వీర కిశోరాన్ని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుని ఈ రోజు ఇంత హ్యాపీగా మనం మాట్లాడుకుంటున్నాం, వెళ్తున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రాలు పీలుస్తున్నాం అంటే ఈ రోజు అక్కడ భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య, భయంకరమైనటువంటి ఆ పర్వత శ్రేణుల మధ్య పాకిస్తాన్తో యుద్ధం చేసిన ప్రతి ఒక్క వీర కిశోరానికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను ఈ వేదిక ద్వారా. సిరిగారు గ్రేట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.